హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. అమాయకులైన టూరిస్టులు ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో కోపంతో రగిలిపోతున్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఉగ్రవాద శక్తులపై నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతాకి జై అంటూ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి దాడిలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఉగ్రదాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలంతా ప్రభుత్వానికి లేఖలు కూడా రాస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. #పెహల్గామ్ అటాక్, #ఇండియన్ అగైనెస్ట్ టెర్రరిజం లాంటి హ్యాష్ట్యాగులతో తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. దేశంలోని ప్రజలంతా ఒక తాటిపైకి నిలబడి వచ్చి ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్తాన్ జాతీయ జెండాని రోడ్లపై అంటించి కాళ్ళతో తొక్కుతూ నిరసన తెలుపుతున్నారు. కానీ హిమాచల్ ప్రదేశ్లోని ఓ యువతి రోడ్లపై అంటించిన పాక్ జెండాలను తొలగించి దాన్ని తొక్కనేయకుండా అడ్డుకోవడంతో స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళతో గొడవపడి పాక్ జెండాను తిరిగి రోడ్లపై అంటించాలని కోరినప్పటికీ ఆమె దానికి నిరాకరించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ విషయంలో తాజాగా టాలీవుడ్ నటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్పందించింది. మన సైనికులు వారి ప్రాణాలను అడ్డుగా వేసి దేశాన్ని కాపాడుతుంటే కొందరు దేశానికి హాని కలిగించే వారికి మద్దతు ఇవ్వడం ఎంతో బాధగా ఉందని, దేశం లోపల నుంచే శుద్ధిని మొదలు పెట్టాలని లావణ్య త్రిపాఠి పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.